ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా అమరావతిని అడ్డుకోలేరు, రాష్ట్రానికి ఇదే శాశ్వత రాజధాని, ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతాం సీఎం చంద్రబాబు. కరెంటు ఛార్జీలు పెంచం, జగన్ ప్రభుత్వం 32,000 కోట్లు పెంచింది, రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చింది, ప్రభుత్వ ఉద్యోగాలకు 1,000 కోట్ల బకాయిలు, ఆఖరికి దేవుడి నేని కల్తీ చేశారు, నేను క్రెడిట్ చోరీ చేసినా అంటున్నారు, అసలు జగన్కేం క్రెడిట్ ఉంది, ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండండి, మేము వచ్చాక 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, దేశానికి వచ్చిన వాటిలో ఏపీకి 25%, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో సీఎం చంద్రబాబు. ప్రజావేదిక సభలో గ్రీన్ అంబాసిడర్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానిస్తున్న సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో 700 కోట్లు ఖర్చు చేసి జగన్ తన పోటూను పట్టాదారు పుస్తకాల మీద, సర్వేరాల మీద వేసుకున్నారు, ల్యాండ్ టైటింగ్ యాక్టింగ్ భూములు కాజేసే ప్రయత్నం చేశారు, మేము వాటిని రద్దు చేశాం, నేను క్రెడిట్ చోరీ చేసినా అంటున్నారు, అసలు ఆయనకేం క్రెడిట్ ఉంది, ఇలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రియుడు దక్కలేదని హెచ్ఐవి ఇంజెక్షన్, డాక్టర్ భార్యకు ప్రాణాంతక రక్తాన్ని ఎక్కించిన నర్స్, కర్నూలులో నిర్నంతపోయే ఘటన, సినిమా సీన్ తలపించేలా నాటకం, స్కూటీని ఢీకొట్టి సహాయం చేస్తున్నట్టు డ్రామా, ఇంజెక్షన్ చేసి అక్కడి నుంచి పరారి, ప్రియుడు భార్య కుమారుడు తల్లికి నిప్పు, గుంటూరు జిల్లాలో ఘోరం. ప్రియుడు దక్కలేదని హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిందంట ఒక నర్సు, ఎవరు డాక్టర్ భార్యకు. అది ఇంక చూస్తే కొత్తగా సుదీర్ఘంగా సమూలంగా మారిన ఇంటర్ పరీక్షలు, 16 నుంచి 23కు పెరిగిన పరీక్ష రోజులు, ఈ ఏడాది నుంచి ఒకరోజు ఒక సబ్జెక్టే, ప్రాక్టికల్ పరీక్షలకు ఆల్ టికెట్లు విడుదల, ఏ కారణంతో అయినా ఆల్ టికెట్లు ఆపద్దు సెక్రటరీ. ఇప్పుడు చూడండి, ఇంటర్మీడియట్ పరీక్షలు 16 నుంచి 23 వరకు పెరిగిన పరీక్ష రోజులంట. అంటే ఈ ఏడాది నుంచి ఒకరోజు ఒక సబ్జెక్టేనంట. అట్లా మన నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు అట్లా చేశారు. ఇంకా చూస్తే మన ఆర్కే గారు కొన్ని ఆయన కొత్త పలుకులో విశ్లేషణ చేశారండి. అవినీతి మకిలికి ఆరోపణల ముసుగు, ఒకప్పుడు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు ఎలుగులోకి తెచ్చినప్పుడు వెంటనే చర్యలు ఉండేవి, అందుకు బాధ్యతలైన మంత్రులు రాజీనామా చేసేవారు, ఆ తర్వాత కొంతకాలానికి విచారణ పేరిట కాలయాపన చేయడం జరిగేది. దిగవంత రాజశేఖర రెడ్డి అధికారంలో వచ్చాక మొదటిసారిగా ఎదురుదాడి మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ప్రారంభించిన కమిషన్ల విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా మారింది. కాకపోతే ఒక రాష్ట్రంలో ఒక్కొక్క పర్సెంటేజ్ అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులకు మాత్రమే త్వరలో కూడిన టెండర్లు దాఖలవుతున్నాయి. అది కొత్త పలుకులో అదే చెప్తున్నారండి. ఈ అవినీతికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వేసిన బీజమే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల జరుగుతుందని ఆర్కే గారు విశ్లేషిస్తున్నారు. గాడిలోకి డిస్కంలు, మెరుగైన పనితీరులో సి నుంచి బిరిగేడ్లోకి, విద్యుత్ పంపిణీ నష్టాలు 7.9% తగ్గుదల, దేశవ్యాప్తంగా డిస్కంల పనితీరుపై పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నివేదిక, వైసీపీ హయాంలో బలహీన పనితీరు కనబరిచిన డిస్కంలు గాడిలోకి వచ్చినాయంట. విద్యుత్ సంస్కరణలు, విద్యుత్ నష్టాలు కూడా 7.9% తగ్గుదల చేశారంట. అప్పుడు వైసీపీలో ఈ పనితీరును కనపరచలేదనేది కూడా రాశారు. భారత్పై సుంకాలు తగ్గొచ్చు, 25% తగ్గించే అవకాశము, అమెరికా ఆర్థిక మంత్రి వెల్లడి. భారత్పై సుంకాలు తగ్గుతాయని అమెరికా ఆర్థిక మంత్రి వెల్లడించారు. మంచు తుఫానుతో అమెరికా గజగజ, 8,000కు పైగా విమాన సర్వీసులు రద్దు, దాదాపు 15 రాష్ట్రాల్లో వాతావరణ ఎమర్జెన్సీ. చూడండి, మంచు తుఫానుతో అమెరికాలో గజగజ అవుతుందంట, దాదాపు 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ కూడా వచ్చిందంట. 10 టన్నుల స్టీల్ బ్రిడ్జిని తెల్లవారేసరికి మాయం చేశారు,
తుక్కుగా అమ్ముకునేందుకు దొంగల పని. చూడండి, 10 టన్నుల స్టీల్ బ్రిడ్జిని కూడా తెల్లారేసరికి మాయం చేసేసారంట. దాన్ని కట్ చేసేసి అమ్ముకునేదానికి చేశారంట. ఇదేనండి ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే మెయిన్గా అమ్మ నాన్న పాస్ అవుదాం పదండి, త్వరలో ఇంటర్ 10th ఎగ్జామ్స్. పిల్లలకే కాదు, అటు టీచర్లకు ఇటు తల్లిదండ్రులకు పరీక్ష కాలం. ఈ సమయంలో మన వాడు సరిగా చదవట్లేదని, మా అమ్మాయి ఇబ్బంది పడుతుందని వారితో పాటు టెన్షన్ పడకుండా తల్లిదండ్రులు వ్యూహాత్మకంగా ఉండాలి. చూడండి, ఎగ్జామ్కి అయ్యాలి కదా, అమ్మా నాన్నతో పాటు టీచర్లకు కూడా ఇది ఒక పరీక్ష ఎగ్జామ్స్. ఎందుకంటే తన పిల్లోడు పాస్ కావాలి, తన పిల్లోడు బాగా చదవాలి అని తల్లిదండ్రులు, టీచర్లు కూడా మన స్కూల్లో మంచి మార్కులు రావాలి మంచిగా అని టీచర్లకు కూడా ఇది పరీక్ష టైం అనేది తెలిసింది. ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి వస్తున్న టైంలో టెండర్లపై విచారణకు సిద్ధం. హరీష్ రావు లేఖ రాస్తే 2014 నుంచి ఇప్పుడు దాకా సింగరేణి కాంట్రాక్టులపై సిట్ దర్యాప్తు చేయిస్తా. సైట్ విజన్ నిబంధన బరాస ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. సృజన్ రెడ్డి బరాస మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి అల్లుడు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డితో ఏం సంబంధం? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇది ఈ సింగరేణి టెండర్ల మీద బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఇట్లా చేశారు మేము ఇట్లా చేశాం అనేది ఒకరి మీద ఒక నిందులు వేసుకుంటూ తెలంగాణ సింగరేణి సొమ్మును ఎవరు తగినట్టు వారికి టెండర్ల రూపంలో తింటూ ఏర్పడుతున్నారు. అందుకని బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారంటే 2014 నుంచి తెలంగాణ ఏర్పడి నుంచి ఇప్పటి వరకు సిట్టు దర్యాప్తు చేపిద్దాం. హరీష్ రావు గారు మీరు ఒక లేఖ రాయండి, సిట్టుతో దర్యాప్తు చేపిస్తా నేను అని బట్టి విక్రమార్క గారు సవాలు విసురుతున్నారు హరీష్ రావు గారి మీద. ఇంకా చూసుకుంటే అతివేగమే యమపాశం. రాష్ట్రంలో 5% పెరిగిన ప్రమాదాలు, విశాఖ దాడుల్లో విచ్చలవిడి స్పీడు, రాజధాని మధ్యలో కాస్త నయం. చూడండి, రాష్ట్రంలో అతివేగమే యమపాశం అంట. రాష్ట్రంలో 5% పెరిగినాయంట ప్రమాదాలు. విశాల దారుల్లో విచ్చలవిడి అంటే రింగ్ రోడ్లు కావచ్చు, దారి విశాలంగా ఉంటే అక్కడ స్పీడ్ ఎక్కువ అంట. రాజధాని మధ్యలో కొంచెం స్పీడ్ తక్కువ ఉందంట. కాబట్టి ఈ అతివేగమే చాలామంది యమపాశమై చనిపోతున్నారు. ఈ రాష్ట్రంలో 5% పెరిగినాయంట ప్రమాదాలు. చూసుకుంటే కారుతో ఢీకొట్టి తొక్కుంటూ వెళ్ళి మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్పై గంజాయి ముఠా ఘాతుకం. పరిస్థితి విషమం. నిజామాబాద్లో వాహనాల తనిఖీ సందర్భంగా ఘటన. చూడండి, మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్పై గంజాయి ముఠా తోసుకుంటూ వెళ్ళిపోయిందంట. ఆయన తనిఖీ చేస్తూ ఉంటే కారుతో ఢీకొట్టి తొక్కుకుంటూ వెళ్ళిందంట గంజాయి ముఠా. తనిఖీ నిజామాబాద్లో ఈ ఘటన జరిగిందంట. చూసుకుంటే అఖిల భారత అధికారుల ఆదర్శ వివాహం. చూడండి, ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉండి నిడారపరంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకుంది. ఈ జంట చోటప్పల కార్యాలయంలో శనివారము వధూవరులు ప్రమాణం చేసి దండలు మార్చుకున్నారు. సబ్ రిజిస్టర్ సందీప్ ఈ పెళ్లి రిజిస్టర్ చేసి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. వధువు యాదాద్రి భువనగిరి జిల్లా చోటప్పల్ శివారు లింగారెడ్డిగూడెం చెందిన సురకంటి శేషాదర్ రెడ్డి. 2020లో సివిల్ సర్వీస్ పరీక్షల్లో 401వ ర్యాంకుతో ఐపీఎస్ సాధించి తెలంగాణ కేడర్ ఎంపికయ్యారు. చూడండి, వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అంట ఒకరు. వీళ్ళిద్దరూ ఆదర్శ వివాహం చేసుకున్నారంట. ఒకరికొకరికి ఇష్టపడారు. మన రిజిస్టర్ కార్యాలయంలో చోటప్పల్లోని రిజిస్టర్ కార్యాలయంలో ఒకరికొకరు దండలు మార్చుకొని శ్రీకాంత్ రెడ్డి శేషాదర్ రెడ్డి, ఒకరు ఐఏఎస్ ఒకరు ఐపీఎస్. చూడండి, ఆదర్శ వివాహం సామరస్యంగా పెళ్లి చేసుకున్నారు. అది వాళ్ళ యొక్క గొప్పతనం. ఇదినండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. ఎందుకంటే వాళ్ళ పేపర్లు కూడా చూడాలిగా, చూస్తే ఏమేమి వార్తలు ఉన్నాయనేది కూడా ఒక సాక్షి ఆంధ్రప్రదేశ్. మనం సాక్షి ఆంధ్రప్రదేశ్ మెయిన్గా చూసుకుంటే కౌలు రైతు కాక వికలు, అన్నదాత సుఖీభవ కోసం 19 నెలలుగా ఎదురు చూపులు, చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సహాయం అందక విలవిల, రైతులు పెట్టుబడి సహాయము మొదటి ఏడాది 20,000 పూర్తిగా ఎగవేత, రెండో ఏడాది 10,000తో
సరిపుచ్చిన మైనం. మొత్తంగా 30,000 ఎగవేత. కౌలు రైతు విషయంలో 10,000 కూడా ఇవ్వకుండా మొండి చెయ్యి. పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారం ఉలుక్కు. కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సహాయం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారుల వద్ద అధిక వడ్డీలు తెచ్చి అప్పులు చేసేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు అనేది రాశారండి. ఇంకోటి చూసుకుంటే, గీతంకు ప్రభుత్వ భూమి ఇవ్వడం చట్ట విరుద్ధం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఈయన చెప్తున్నారు. గీతం యూనివర్సిటీ తెలుసు కదండి, బాలకృష్ణ చిన్నల్లుడు గారిది. ఆయన విశాఖ ఎంపీ. ఆయనకు గీతం యూనివర్సిటీ వాళ్ళకు ఆ భూములు ఇవ్వడం చట్టవిరుద్ధమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గారు శర్మ గారు చెప్తున్నారు. ఏ నిబంధన ప్రకారం ఆక్రమించుకున్న భూమి క్రమీకరణకు అనుమతిస్తున్నారు. ప్రతిపాదనను తక్షణమే ఎలికి తీసుకోవాలి. ప్రభుత్వాలు జమీందారీ సంస్థలు కావు. ప్రజాస్వామ్య విధానాలు చట్టాలకు లోబడి ప్రభుత్వాలు పనిచేయాలి అని ఆయన చెప్తున్నాడు. ఇంకా చూసుకుంటే, విశాఖలో ఇదో అతిపెద్ద స్కామ్. చంద్రబాబుకు అధికారం ఇస్తే బినామీ కంపెనీలకు భూములు కేటాయింపు. 54.7 ఎకరాల గీతం యూనివర్సిటీ అప్పగించేందుకు ఫైల్ సిద్ధం. కబ్జా కింద టీడీపీ ఎంపీ భరత్పై ఎప్పుడో కేసు పెట్టాలి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ గుడివాడ అమర్నాథ్ అనేవాడు ఓ మంత్రిగా పనిచేశాడు. ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ గారు, ఇతను వైసీపీ ప్రభుత్వంలో దావస్కి వెళ్ళి పరిశ్రమలు తీసుకురండి అంటే నాకు చలి ఎక్కువ, ఆ చలికి నేను పోలేనని చెప్పి దాక్కున్న వ్యక్తి కూడా ఇదొక పెద్ద స్కాము, చంద్రబాబు నాయుడు ఇలాంటోడు అలాంటోడు అని అమర్నాథ్ గారు చెప్తున్నారు. ఒక మాట మాట్లాడితే క్రెడిబిలిటీ లేని మంత్రి కూడా ఇది అది చేస్తూ ఉంటున్నాడు. మీ 5 ఏళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడే ఆక్రమించుకొని ఉంటే అరెస్ట్ చేసి జైలు వేయచ్చు కదా ఆయన భరత్ను. చెప్పండి, అప్పుడేం పట్టించుకోలేదు. ఇప్పుడు విశాఖ గీతం యూనివర్సిటీకి ఇవ్వడము ఇవ్వకపోవడము, ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళ భూములు వాళ్ళ బంధువులు పంచుకోవడం, అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ బినామీలకు వాళ్ళకు ఎన్నో భూములు ఇచ్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పని చేస్తున్నాడు. అధికారం ఉంటే ఏమైనా చేసుకోవచ్చు అనే దానికే ఈ ఉదాహరణలు చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారు అయినా. కానీ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడే విషయం చూస్తే ప్రజలు కూడా నవ్వుకుంటారు. ఓ మంత్రిగా ఉండి విఫలమైన వ్యక్తి ఈ గుడివాడ అమర్నాథ్. ఇంకా చూసుకుంటే, రష్యా సుంకం రద్దు, భారత్పై టారిఫ్లు 25% తగ్గింపు, అమెరికా సంకేతాలు అని రాశారు. రష్యాపై కూడా సుంకం రద్దు చేసినట్టు, భారత్పై కూడా తగ్గించినట్టు కూడా అమెరికా ప్రకటించింది. ఇంకా చూసుకుంటే ఇంకొకటి రాశారండి, 100 కోట్ల భూమిపై పచ్చ దుప్పటి, కదిరిలో ముస్లింల భూమిపై కన్నేసిన నియోజకవర్గ ముఖ్య ప్రతినిధి. పూర్వము చూడండి, ఇది కదిరి అంట, కదిరిలో ముస్లిం భూమి మీద కన్నేశారంట టీడీపీ వాళ్ళు. పచ్చ దుప్పటి, 100 కోట్ల భూమిపై పచ్చ దుప్పటి కప్పేస్తున్నారని సాక్షి పేపర్తో రాశారు. ఏమరంటే, ఈ సాక్షి పేపర్లో కొన్ని నమ్మి సిద్ధాలు ఉంటాయి, కొన్ని నమ్మలేని సిద్ధాంతాలు కూడా ఉంటాయి. కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని కావాల్సినవి ఉంటాయి. సగం రాస్తారు, సగం పూర్తిగా రాయరు. కాబట్టి ఈ భూమిని ఆక్రమించుకున్నది, ముస్లిం భూమిని ఆక్రమించుకున్నారు అంటే అది తప్పే. ఈ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చేసే పని ఇట్లాంటివి. కానీ ఇలాంటి చేయకుండా ఉండాలనేదే అందరూ ప్రజలు కోరుకుంటారు. ఇంకా రోడ్లపై గుంతలన్నీ పూడ్చేశాం, సూపర్ 6ను సూపర్ హిట్ చేశాం, 20 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చాం, గతంలో సీఎంగా ఉన్నప్పటికంటే 18 నెలల్లో ఎంతో అభివృద్ధి చేశా, నగరి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇది చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లన్నీ చేశాం, 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 అన్నీ ఇంకా అమలు చేయలేదు. ఇంకా కొన్ని చేయాల్సినవి కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తే బాగుండు అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. బంగారు కొండ భారత్, జీడిపిని దాటేసిన భారతీయుల బంగారం. దేశ జీడిపి 387 లక్షల కోట్లుగా ఐఎంఎఫ్ అంచనా. భారతీయుల వద్ద బంగారం నిలువలు 34,600 టన్నులు ఉందంట. దాని విలువ 4,50,00,000 కోట్లు.
లక్షల కోట్ల కంట. భారత్లోనే బంగారం ఎక్కువ ఉందంట. దాని విలువ 34,600 టన్నులు బంగారం భారతీయుల వద్ద ఉందంట. దాని వాల్యూ వచ్చి 450 లక్షల కోట్లంట. చూడండి, బంగారు మొత్తం దేశంలో చూసుకుంటే భారత్లోనే ఎక్కువ బంగారం ఉందని రాశారు. పెద్దలు పెరుగుతున్నారు, అమెరికా గజగజ. ఈ అమెరికాలో చూస్తే తుఫాను ప్రభావం వణికిస్తుందనేది కూడా రాశారు. ఇది సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇంకా చూసుకుంటే సాక్షిలో ఇది మనం చదువుకున్నాం కదా, వైద్యురాలి భర్తపై కన్నేసిన నర్సు, ఆయన భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిందంట. ఇది కర్నూలులో ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే అతడితో బంధాన్ని పునరుద్ధరించుకోవాలని ఆ మహిళ తన భార్యకే HIV ఇచ్చి చేసిందంట. ఇదేనండి సాక్షి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ, మనం నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా బామార్ది గుప్పిట సింగరేణి, నిబంధనలకు పాతర, కోట్లు కొల్లగొట్టే జాతర, మొత్తంగా సింగరేణి వ్యవస్థనే చెరబెట్టే దందా. ఆయన చెప్పిందే వేదం, వినకుంటే అంతే, పైగా డిస్క్వాలిఫై చేస్తానంటూ బెదిరింపు, తన అనుమాయులకే సైట్ విజిట్ సర్టిఫికేట్, సదురు నేత అడుగుమడుగులకు తొలెత్తిన అధికారులు, బామార్ది ఆగడాలకు గత సీఎండి అండదండలు, కొత్తగా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనకు అడ్డు చెప్పిన డైరెక్టర్ను తప్పించిన వైనం, మాన్యువల్ మార్పులతో నిబంధనలకు పాతర, ముఖ్య నేత బామార్ది ఆదేశాలతో హైదరాబాద్లోని గెస్ట్ హౌస్లో కేంద్రంగా అధికారి దందాలు. చూడండి, ఈ సింగరేణి మీద ఇష్యూ నడుస్తూనే ఉందండి. ఇది బామార్ది గుప్పెట్లో సింగరేణి అంటే ఈ సింగరేణి మొత్తము బామార్ది గుప్పెట్లో అనేది రాశారండి. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి బామార్ది గుప్పెట్లోకి పోతా ఉంది అనేది కూడా ఈ నమస్తే తెలంగాణ పేపర్లో రాశారు. దీనికి బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారంటే, తెలంగాణ ఏర్పడి నుంచి సిబిఐతో ఎంక్వైరీ చేపిద్దాం. హరీష్ రావు గారు మీరు ఒక లేఖ రాయండి, 2014 నుంచి ఇప్పుడు వరకు అని చూద్దామని మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అంటున్నారు. ఈ వచ్చిన 2 సంవత్సరాల్లో ఇంత అన్యాయం జరిగింది సింగరేణిలోనే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మరి 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఎంత అన్యాయం జరిగి ఉంటుంది? ఈ 10 ఏళ్లలో అన్యాయం జరిగిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ అడగొచ్చు కదా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. దాని గురించి మాట్లాడరు, ఈ 2 సంవత్సరాల గురించే మాట్లాడతారు. ఇది ఎంత రాజకీయం? 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు అన్యాయం అక్రమాలు జరగకుండా ఉంటాయా సింగరేణి దాంట్లో? తెలంగాణ ఏర్పడిన కాడి నుంచి సిబిఐ సిట్టు విచారణకు అడగచ్చు కదా అని హరీష్ రావు గారు అడగచ్చు కదా, అడగరు. కానీ 2 ఏళ్లలోనే అక్రమం జరిగింది అంటారు. మరి ఏం చేద్దాం? సింగరేణిపై రాబందులను వాలినివా, టెండర్ల ఫైళ్ళు నా వద్దకో ప్రభుత్వం వద్దకో రావు, సింగరేణి సంస్థకు స్వయం ప్రతిపత్తిలో బోర్డు ఉన్నది, ఇందులో రాజకీయ జోక్యానికి తావు ఉండదు. హరీష్ రావు రాసే టెండర్లు కాంట్రాక్టర్లపై విచారణ నువ్వు రాసింది తప్పు అని తిరగరాయి. రాధాకృష్ణ మీడియాతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అది ఏమిటంటే తెలంగాణ ఏర్పడిన కాడి నుంచి కూడా విచారణ జరపాలని బట్టి విక్రమార్క గారు అంటున్నారు. దానికి బీఆర్ఎస్ వాళ్ళు అది ఎత్తరు. 2014 తెలంగాణ ఏర్పడిన కాడి నుంచి సింగరేణిలో ఏమేమి జరిగినాయి, కుంభకోణాలు ఏమనేది కూడా మొత్తం బయటపడాలని మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అంటూ ఉంటే దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడరు. ఇంకో ఏం చేశారంటే హరీష్ రావు గారు ఇంకా ఏమంటున్నారంటే, నైనీ టెండర్ రద్దు చేశారంటే కుంభకోణం జరిగినట్టే కదా, మసిపూసి మారేడు కాదు చేయకండి, సోలార్ శ్యాంపై మీ మౌనం ఎందుకు, రేవంత్ బామార్ది కోసం ఈ తతంగం, సింగరేణిని సృజన గనిగా మార్చిండ్రు, బీఆర్ఎస్ ఎలుపు ఉపనేత హరీష్ ఆగ్రహము. చూడండి, హరీష్ రావు గారు అదే అంటున్నారు, ఈ కుంభకోణం జరిగినట్టే కదా అంటే వీళ్ళు ఏం చెప్పినా దానికి కూడా ప్రభుత్వం నుంచి వెంటనే సమాధానం చెప్పాలి. వీళ్ళు అబద్ధాలు చెప్పినా కూడా ప్రభుత్వం చెప్తే లేదు మౌనంగా ఉందంటే అక్రమం జరిగినట్టే. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి గారి బామార్ది కోసమే చేస్తుందని హరీష్ రావు గారు చెప్తున్నారు. మరి వాళ్ళ కుటుంబంలో ఉన్న పాలనలో అందరూ కుటుంబ సభ్యులే కదా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత గారు, హరీష్ రావు గారు, సంతోష్ గారు, కేటీఆర్ గారు, వినోద్ గారు, ఇంకా ఎంతమంది ఉన్నారో మొత్తం కుటుంబ సభ్యులే వచ్చేసారు కదా. మరి అప్పుడు కుటుంబము తెలియలేదా?
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు బామార్ది మీద నిందేస్తున్నారు. ఇది ఏం చేద్దాం. సింగరేణి స్కామ్పై కిషన్ రెడ్డి మౌనం. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో టెండర్ల రద్దు అంశాన్ని పట్టించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ. కిషన్ రెడ్డి గారు కూడా 2014 నుంచి ఇప్పుడు వరకు ఒక ఎన్క్వైరీ కానీ వేస్తే అప్పుడు నిజ నిర్ధారాలు బయటపడతాయి. అవి మళ్ళీ వేస్తారా వేయరా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు వేసుకుంటూ ఇట్లా కాలం గడిపే రోజులే. పొలాలు బీడు, బీరుకు నీరు, పంటల పాత్ర మరమ్మతుల కోసం సింగూరు ప్రాజెక్టు ఖాళీ, తాగు సాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని 3 నెలల కిందటే టెక్నికల్ కమిటీ సూచన. ఇప్పటికి ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వము. 1800 గ్రామాలకు కొంచెం ఉన్న తాగునీటి గోస. క్రాప్ ఆళ్లే ప్రమాదంలో 1.60 లక్షల ఎకరాలు. హైదరాబాదుకు నీటి కష్టాలే అంటున్న జలమండలి. సింగరేణి డ్యాంపై ఆధారపడ్డ 5 బీర్ కంపెనీల వాటికి ఇబ్బంది లేకుండా నీటి సరఫరాకు చర్యలు. ఇది ప్రభుత్వాలు కొన్ని ఏమనంటే బీర్ల కంపెనీలకేమో సింగూరు డ్యామ్ నుంచి నీళ్ళు ఇస్తున్నారు, కానీ ఇప్పుడు అక్కడ ఉండే తాగునీటి కోసం నీళ్లు ఆపేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అది ఇంకా చూస్తే ఈ షాప్ బీఆర్ఎస్ లీడర్దా అయితే కూల్చేయి, ముందు నోటీసు ఇవ్వకుండానే బుల్డేజర్తో నేలమట్టం. వరంగల్లో బల్దియా దౌర్జన్యకాండపై ఇలువెత్తిన విమర్శలు. బీఆర్ఎస్ లీడర్ అయితే కూల్చేయని చెప్పి కూల్చేశారంట. నమస్తే విలేకరుపై కాంగ్రెస్ గుండాలు దాడి. కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ సోమయ్యపై దౌర్జన్యం. టీఎఫ్పై సర్కారు దిద్దుబాటు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి రైతు బలి. బండి అరవింద్కు లీగల్ నోటీసులు. 5 రోజుల్లో క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్, లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. కేటీఆర్ గారు ఎన్నిసార్లు లీగల్ నోటీస్ పంపిస్తారో, ఎవరన్నా ఏమైనా మాట్లాడితే లీగల్ నోటీస్ అంటారు మన కేటీఆర్ గారు. మళ్ళీ ఆయన చేసినట్టు ఏమన్నా ఎవరన్నా చెప్తే బండి సంజయ్ గారు మినిస్టర్, ఆయన కేంద్ర మంత్రి, ఆయన చెప్పే వాటిల్లో ఇంచుమించుకు వాస్తవాలే ఉంటాయి. ఆ వాస్తవాలకు సమాధానం చెప్పడు, నోటీసులు పంపిస్తాడు కేటీఆర్ గారు. ఇంకేమంటే సిట్ బెదిరింపులకు భయపడను, ప్రజా సమస్యలు దౌర్జన్యాలపై పోరు ఆపను, చట్ట పరిధిలో నాకున్న సమాచారంతో జవాబిస్తా, దూషణలు చేయను, చిల్లర భాష వాడను. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు. ఏమనంటే సజ్జనార్ ఇచ్చారు కదా, ఆయన బెదిరింపులకి నేను భయపడను అని ఈయన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు. ఓ పార్టీలోని ఈ పార్టీలోకి వచ్చి ఆయన కూడా లీగల్ నోటీస్కు భయపడనని కాడికి ఎదిగారు. మరి ఏం చెప్తాం. కేటీఆర్ హరీష్ రావు సాక్షిలే, నిందితులుగా విచారణకు పిలవలేదు అంటున్నారు. మరి అందుకే సిఆర్సి 160 నోటీసు ఇచ్చారు. స్పష్టం చేసిన మంత్రి జూగులి కృష్ణారావు, వారిద్దరూ తప్పు చేయలేదని తేల్చి చెప్పిన మంత్రి అని రాశారు. మరి మంత్రి రాసింది చెప్పింది ఒకటి ఉంటుంది, వీళ్ళు రాసేది ఒకటి ఉంటుంది, సగం ఎగిరేస్తారు. ఎంఎన్జేలో ఇష్టారాజ్యం, స్వయం ప్రతిపత్తి ముసుగులో ఏళ్లకేళ్ళు త్రిష్టా, పోస్టింగ్ నుంచి ఉద్యోగ విరమణ దాకా అక్కడే. అది ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. ఇది 4 దినపత్రికలు, 2 తెలుగు స్టేట్లు కూడా మనం చూసాం. ముందుగా అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనే మాట ఒకటి చెప్తున్నాను. థ్యాంక్ యూ.